ఇది కాదు కదా గురుపాదం అంటే. ఆత్మస్వరూపం గురుపాదం అంటే. గురుపదం అది. గురువు చెప్పే పదాలతోటి ఆ పాదాన్ని పట్టుకోవాలా, ఆ పదాన్ని అందుకోవాలా. అదేనా జ్ఞానం అందుతుంది, మార్గం దొరుకుతుంది. అర్థమైందయ్యా? ఎందుకంటే నమ్మకం మన దగ్గర ఉంది కాబట్టి. నమ్మకం మన దగ్గర ఉంది కాబట్టి దొరుకుతుంది. ఇప్పుడు రామకృష్ణ పరమహంస నాకు గురువుతో అవసరం లేదని. మరి గురువుతో అవసరం లేదంటే సమాజం రేపు డిస్టర్బ్ అయ్యే అవకాశం ఉంటుంది. ఆధ్యాత్మిక మార్గంలో గురువు యొక్క అవసరం లేకుండా ముందుకు వెళ్ళటం చాలా కష్టం. ఎప్పుడైనా రామకృష్ణ పరమహంసని ఎవరైనా ఇన్స్పిరేషన్గా తీసుకొని నాకు గురువు అవసరం లేదనే అవకాశం ఉంది. అప్పుడు కాళికామ్మ వారు డైరెక్ట్గా మాట్లాడగలుగుద్ది ఆయనతో. డైరెక్ట్ కాళికామ్మ వారితో మాట్లాడేటువంటి స్థితి కలిగి ఉన్నటువంటి రామకృష్ణ పరమహంస నాకు గురువు వద్దన్నాడు. అప్పుడు కాళికామ్మ వారే ఒక గురువు తోతాపురి అనేటువంటి గురువు రూపంలో వచ్చి నన్ను బోధ చేస్తాను. నా గురువు వస్తున్నా అప్పుడు నేనే ఆ రూపంలో వచ్చా. గురువు వేరే కాదు, గురువు వేరే, నేను వేరే కాదు, నేనే గురుస్వరూపంతో వచ్చా, నేనే గురువుని అని చెప్తే అప్పుడు గురువుగా అంగీకరిస్తాడు. ఆ గురువు వచ్చి ఏం చేస్తారు? నామము రూపం అన్నందున్నటువంటి భ్రాంతిని విడిచిపెట్టని చెప్పి రామకృష్ణ పరమహంసకు బోధ చేస్తాడు. నువ్వు ఒక రూపానికి బందీ అయ్యును, ఆ రూపాన్ని విడిచిపెట్టు. ఒక నామానికి బందీ అయ్యను, ఆ నామానికి ఉన్నటువంటి ఆ బంధనాన్ని విడిచిపెట్టు. అంటే నామరూపాలకు నువ్వు బందీ అయ్యును అంటే ఒక కాళికాదేవి అయినటువంటి ఒక రూపానికి ఒక నామానికి నువ్వు బందీ అయ్యను, దాన్ని విడిచిపెట్టు అని చెప్పాడు. అప్పుడు నువ్వు ముక్తుడు అవుతావు. ఎప్పుడు ముక్తుడు అవుతావు? నామరూపాలను విడిచిపెట్టినప్పుడు ముక్తుడు. నామరూపాలను పట్టుకుంటే ఆ బంధం అలాగే ఉంటుంది. అది అంటే గురువు అంటే మనకున్నటువంటి బంధనాన్ని విడిపించి మనల్ని ముక్తులను చేసేటువంటి. ఎక్కడెక్కడ బంధీ అయి ఉన్నామో గుర్తిస్తాడు గురువు. గురువు యొక్క లక్ష్యం ఏంటంటే సాధకుడు ఎక్కడెక్కడ బంధీ అయి ఉన్నాడు దాన్ని గుర్తించగలగాలి. గుర్తించి ఆ బంధాన్ని అందరూ ఒకే చోట కనెక్ట్ అవ్వరు కదా. ఒక్కొక్కళ్ళు ఒక్కో చోట బందీ అవుతారు. ఒకళ్ళు ధనాన్ని పట్టుకొని ఉంటారు, ఒకళ్ళు రుచులు పట్టుకొని ఉంటారు, ఒకళ్ళు ఇల్లు పట్టుకొని ఉంటారు, ఒకళ్ళు ఉద్యోగం పట్టుకొని ఉంటారు, ఒకళ్ళు వ్యాపారం పట్టుకొని ఉంటారు, ఒకళ్ళు బంగారం పట్టుకొని ఉంటారు. ఈ ప్రపంచంలో ఉన్నటువంటి వాళ్ళు భిన్న భిన్న అభిప్రాయాలతోటి, భిన్న భిన్న రుచులతోటి అనేకమైనటువంటి వాటిని పట్టుకొని ఉన్నారు. అవేంటంటే మన సంస్కారాలు. గత జన్మలో మనం సంపాదించుకున్నటువంటి, మనం చేసినటువంటి సంస్కారాలు అవి ఈ జన్మకు క్యారీ ఫార్వర్డ్ అయినాయి. వాటిని పట్టుకొని మనం తిరుగుతున్నాం. పలానా వ్యక్తి ఆ పనే ఎందుకు చేస్తున్నాడు అంటే ఏం చెప్తామంటే గత జన్మ సంస్కారం. నీకు సంగీతం నేర్చుకోవాలని ఎందుకు నేను ఒక సంగీతం నేర్చుకునేవాడిని అడిగిన అనుకో, ఏమో నాకు సంగీతమే నేర్చుకోవాలని ఉన్నాను. బీటెక్ చేయలేదని నాకు బీటెక్ చేయాలని పెట్టు, సంగీతం నేర్చుకోవాలని ఎవరు చెప్పారు? వాళ్ళకి సంగీతం నేర్చుకోని. ఒక ఆయనకి డ్యాన్స్ నేర్చుకోమని ఎవరు చెప్పారు? ఒక ఆయనకి ఎంబీబీఎస్ చేయమని ఎవరు చెప్పారు? ఒక ఆయనకి మెకానిక్ ఇంజనీర్ చేయమని ఎవరు చెప్పారు? అలానా వాళ్ళు చెప్తే చేస్తారా? చేయరు. ఎప్పుడు చేస్తారు? గత జన్మ సంస్కారం. ఆ గత జన్మ సంస్కారం మనం అటువైపు నెట్టింది. ఆ సంస్కారాలను పట్టుకొని మళ్ళీ ఈ జన్మలో కూడా మనం అవే చేస్తున్నాం. కొత్త చెట్ల గత జన్మల్లో ఏం చేసినామో ఇప్పుడు కూడా ఈ జన్మలో కూడా అవే చేస్తున్నాం. అవే పట్టుకొని వేలాడుతున్నాం అన్నమాట. ఆ పట్టుకున్నటువంటి పట్టును విడిచిపెట్టలేదు గురువు. అదే ఒక సద్గురువు ఏం చేస్తారు అంటే వాళ్ళు ఎక్కడ పట్టుకున్నారో గుర్తిస్తారు, అది ఎందుకు పట్టుకున్నారో గుర్తిస్తారు, ఏం చేస్తే వాళ్ళు దాన్ని విడిచిపెడతారు, మనం ఏం చెప్తే వాళ్ళు దాన్ని విడిచిపెడతారు అనేటువంటి ఆ జ్ఞానాన్ని గుర్తించి, లేకపోతే ఆ పరిస్థితిని గుర్తించి ఆ సాధకుడికి దాన్ని విడిచేటువంటి జ్ఞానాన్ని అప్పుడు ఆ సాధకుడు దాన్ని విడిచిపెడతాడు. అప్పటి వరకు అది పట్టుకొని తిరుగుతూనే ఉంటాడు. గురువు అంటే బంధం నుండి విడిపించేవాడు. బంధంలో ఉండటం వేరు, బానిసగా ఉండటం వేరు. కొంతమంది బంధంలో ఉంటారు. ఇది ఒక
పద్ధతి. ఆ బంధమే కొంతమందికి స్ట్రాంగ్గా ఉంటే ఏమంటారు, బానిసలు అవుతారు. ఇక అంత బానిసలో ఉన్నటువంటి వాడికి కూడా బోధ చేస్తారు గురువు, విడిపించే ప్రయత్నం చేస్తారు. గురువు ఏం చేస్తారు, విడిపించే ప్రయత్నం చేస్తారు. మరి విడవలసింది ఎవరు? ఇప్పుడు నాలుక ఎంత ఉంది, 3 అంగుళాల నాలుక, 6 అడుగుల శరీరాన్ని శాసిస్తుంది. 3 అంగుళాల నాలుక 6 అడుగుల శరీరాన్ని శాసిస్తుంది. ఉప్పు తక్కువైతే తింటలేదు, కారం తక్కువైతే తింటలేదు, పులుపు తక్కువైతే తింటలేదు, నూనె తక్కువైతే తింటలేదు, కారం తక్కువైతే తింటలేదు. ఏది తక్కువైనా కానీ పక్కన నెట్టేస్తుంది. చాలామంది ఇళ్లలో టేస్ట్ తక్కువ ఉందని చెప్పి కొట్టుకుని డైవర్స్ తీసుకున్నటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. ఎందుకు అంటే వాళ్ళు దానికి బానిసలయ్యారు. నాన్ వెజ్కి, లేకపోతే డ్రింకింగ్కి, డ్రగ్స్కి, వ్యసనాలు, హార్స్ రైడింగు, లేదా కార్డ్స్ ఆడటం, క్రికెట్ బెట్టింగ్లు, ఎంతమంది ఎన్ని రకాల వ్యసనాలకు వ్యసన పరులు అవుతున్నారు. అర్థమైందా? అట్లా గురువు అంటే దాన్ని గుర్తించాలి. గురువు ఏం చేయాలా, దాన్ని గుర్తించాలి. సాధకుడు లేదా శిష్యుడు ఎక్కడ బంధి అయి ఉన్నాడు, ఆ బంధం నుంచి విడిపించేటువంటి ప్రయత్నం చేయాలి. అది నువ్వు ఇది మామూలు లెవెల్లో చెప్పుకుంటే ఎట్లుంటుంది, ఇంకొంచెం డెప్త్గా చెప్పుకుంటే అతడు సాంఖ్యంలో ఆగాడా, తారకంలో ఆగాడా, అమనస్కంలో ఆగాడా, ఎంతవరకు అతని సాధన కొనసాగింది, గత జన్మలో అతని సాధన ఎంతవరకు కొనసాగింది, లేదా ఒక చక్ర సాధన చేసేటువంటి వాడు అతను ఏ చక్రం వరకు యాక్టివేట్ అయ్యింది, ఏ చక్రం వరకు యాక్టివేట్ అయ్యింది, అతని యొక్క గుణగణాలు ఏంటి, ఏ చక్రం యాక్టివేట్ అయితే ఎలాంటి లక్షణాలు కలిగి ఉంటాడు, ఇప్పుడు అతనికి ఆ లక్షణాలు ఉన్నాయంటే ఇంకా ఏ చక్రంలో ఉన్నాడు, అతని యొక్క స్థితి ఏంటని గుర్తించి ఎక్కడెక్కడైతే సాధకుడికి అడ్డుగా ఉన్నటువంటి పరిస్థితులు ఏమున్నాయో వాటిని అధిగమించేటువంటి జ్ఞానాన్ని గురువు చెప్తారు. అయితే శిష్యుడు దాన్ని పట్టుకోగలగాలి. శిష్యుడు ఏం చేయాలా, గురువు చెప్పింది పట్టుకోగలగాలి. ఆ గురువు దగ్గర చెప్పినటువంటి జ్ఞానాన్ని పట్టుకున్నటువంటి వాడు సక్సెస్ అవుతాడు. మనకి పట్టాగారాదమ్మ, పట్టి విడుచుట కంటే ప్రాణములైనా విడుచుట మేలట అని చెప్పి ఒక పాట పాడేవాడు. పట్టాగారాదమ్మ, శ్రీ గురు నీ పాదము పట్టి విడువాగారాదమ్మ. పట్టి విడుచుట కంటే ప్రాణములైనా విడుచుట మేలట పట్టాగారాదం. అంటే గురువు గారి యొక్క పాదాలు పట్టుకోవడం అంటే కాళ్ళు పట్టుకోవడం అని కాదు అర్థం. గురువు చెప్పినటువంటి పదాలు, గురువు చెప్పిన పదాలు, గురువు చెప్పినటువంటి జ్ఞానం ఏదైతే ఉందో అది పట్టుకోవాలి. అది పట్టుకున్నటువంటి వాడు గట్టెక్కుతాడు, ఒడ్డును పడతాడు. పట్టుకున్నటువంటి వాడు మళ్ళీ జన్మ పరంపరలోకి వస్తుంది. అందుకే సాధకుడు కూడా ఏం చేయాలంటే, నేను ఎక్కడ వరకు వచ్చాను, నేను ఏ స్థితిలో ఉన్నాను, నేను ఎంతవరకు ఉన్నాను అనేటువంటిది తనకు తాను క్యాలిక్యులేట్ చేసుకోగలగాలి. తనకు తాను క్యాలిక్యులేట్ చేసుకోగలగాలి. నాకు సాంఖ్యం ఓకేనా, తారకం ఓకేనా, అమనస్కం ఓకేనా, మహావాక్యాలు ఓకేనా, శుద్ధ ఎరుక స్థితి ఓకేనా, ఇవన్నీ పరిశీలించుకోవాలి. తను వినటం కాదు, థియరీ ఎవరైనా చెప్తారు. ఓ పుస్తకం కొనుక్కొని చదివితే థియరీ అర్థమైంది, కొంతవరకు అర్థమైంది. లేదా యూట్యూబ్ పెట్టుకొని చూసిన థియరీ అర్థమైంది. ఇక్కడ థియరీ తెలియటం కాదు కదా, ప్రాక్టికల్స్ ఎంత చేసింది, ఆచరణ ప్రకారం ప్రాక్టికల్స్ చేస్తే సక్సెస్ అవుతారు. థియరీ తెలుసుకుంటే సక్సెస్ కాదు. అర్థమైందా? థియరీ తెలుసుకున్నవాడు చాలామంది ఉన్నారు, చెప్పేవాళ్ళు గుంపులు ఉంటారు. అర్థమైందా? ఆ గుంపులో గోవిందంలాగా మనం ఉండకూడదు. తెలుసుకొని ఆచరణలో ఉన్నవాళ్ళు తక్కువ మంది ఉన్నారు. అర్థమైందా? అయితే మనం కూడా ఆ తెలుసుకొని ఆచరించే వాళ్ళ లెక్కలోకి రావాలి. ఆ తెలుసుకున్నంత వరకైనా ఆచరించే వాళ్ళు ఉండాలి. ఇప్పుడు ఎంత తెలుసుకున్నామన్నది కాదు, ఎంత తెలుసుకుంటే అంతే ఆచరించాలి. ఇప్పుడు 10% తెలుసుకుంటే 10% ఆచరించాలి, 50% తెలుసుకుంటే 50% ఆచరించాలి. మనం ఎంత పర్సెంటేజ్ తెలుసుకుంటే అంత పర్సెంటేజ్ ఆచరించేటువంటి ప్రయత్నం చేసినటువంటి వాడు ముందుకెళ్తాడు, సక్సెస్ అవుతాడు. ఇక తెలుసుకోలేదు, చెప్పినా వినకపోతే చేసేదేముంది? ఎవరేం చేయగలుగుతారు? ఇప్పుడు రామకృష్ణ పరమహంస ప్రపంచం మొత్తాన్ని మార్చారు, వేలాది మందిని తరింపజేశారు. వాళ్ళ మేనల్లుడు ఆయన మాట లేదు.
చాలామంది అడిగారు, స్వామి కొన్ని వేల మందిని తరింపజేశారు, మీ మేనలుడు మీ మాట వింటలేదు ఏమిటి అన్నారు. వాడి కర్మకు నేను కర్తనా? ఎవరి కర్మకి ఎవరు కర్త, ఎవరి కర్మకి ఎవరు బాధ్యత? ఎవరి చేసుకున్న వాళ్ళకి చేసుకున్నది మాత్రం, ఎవరు చేసింది వాళ్ళే అనుభవించారు. మనం గత జన్మలో ఏం చేసుకున్నామో దాన్ని ఇప్పుడు అనుభవిస్తున్నాం. ఆ అనుభవించేటువంటి ఆ కర్మ ప్రభావం చేతనే మనకి చుట్టూ ఉన్నటువంటి బంధనాలన్నీ ఏర్పడ్డాయి. ఈ బంధనాలన్నీ ఎవరు ఏర్పాటు చేసుకున్నారంటే గత జన్మ యొక్క సంస్కారాలు ఇప్పుడు మనల్ని బంధించి వేసి, మనం ఇప్పుడు ఫలానా వాళ్ళే తల్లిదండ్రులు కావాలని, ఫలానా వాళ్ళే భార్య కావాలని, ఫలానా వాళ్ళే అత్తమామలు కావాలని మనం ఏమైనా ప్లాన్ చేసుకున్నామా? భార్యనంటే సెలెక్ట్ చేసుకున్నాం, కానీ తల్లిదండ్రులను మనం సెలెక్ట్ చేసుకొని వచ్చినామా? మనకి ఎలాంటి వాడు అన్న పుట్టాలని మనం అనుకున్నామా? మనం ఎలాంటి వాడు తమ్ముడు కావాలని, ఎలాంటి వాళ్ళు అక్క కావాలని, ఎలాంటి వాడు చెల్లి కావాలని మనం ఏమైనా ప్లాన్ చేసుకొని క్యాలిక్యులేట్ చేసుకొని ఏమైనా ఈ లోకంలోకి వచ్చినామా? అది మన చేతుల్లో ఉందా? రుణానుబంధ రూపంగా ఈ బంధాలన్నీ మనకు ప్రాప్తించినాయి. వాటిల్లో మనం ఇప్పుడు చిక్కుకోను, ఆ బంధనాల్లో మనం చిక్కుకోను. ఇప్పుడు దేన్ని తెంచుకోగలుగుతాం? తల్లిదండ్రులను విడిచిపెట్టగలమా? భార్య పిల్లలను విడిచిపెట్టగలుగుతామా? ఇల్లు విడిచిపెట్టగలుగుతామా? పొలాలు విడిచిపెడతామా? ప్లాట్లు విడిచిపెడతామా? డబ్బులు విడిచిపెడతామా? ఏది విడిచిపెడతాం? ఏదైనా విడిచిపెట్టమని ఏ గురువుగారు చేసి మళ్ళీ ఆ గురువుగారి దగ్గరికి వెళ్తారా? ఇక్కడ ఏది విడిచిపెట్టడం కాదు. సంసారమునందు ఆసక్తి తగ్గటం అంటే నువ్వు సంసారంలోనే ఉండాలి, కానీ సంసారం నీలో ఉండకూడదు. బందీ కాకూడదని ఏంటంటే పడవ నీళ్ళల్లోనే ఉండాలి. పడవ ఎక్కడ ఉండాలా? నీళ్ళల్లోనే ఉండాలి. ఆప్షన్ లేదు. అది పని చేయాల్సింది పడవ నీళ్ళల్లోనే పని చేయాల్సింది. అది ఒడ్డు మీద ఏమైనా పని చేయగలిగిద్దా? ఒడ్డు మీద పని చేయదు. అది పని చేయాల్సింది ఎక్కడ? అది పుట్టింది, పడవ పుట్టింది దేనికి? నీళ్ళల్లో పని చేయాలి, నీళ్ళల్లో పని చేయటానికి. అప్పుడు ఆ పడవ ఎక్కడ ఉండాలంటే నీళ్ళల్లోనే ఉండాలి, కానీ నీళ్లు మాత్రం పడవలో ఉండకూడదు. మనం పుట్టింది ఎందుకు? ఒక గృహస్థిగా పుట్టినాం. రాజయోగ మార్గం, భార్య పిల్లలతో కూడి ఉన్నామంటే ఇది రాజయోగం అన్నారు. ఈ రాజయోగ మార్గంలో ఈ యొక్క గృహస్థ ధర్మాన్ని మనం పాటించాలి. సంసారంలోనే మనం ఉండాలి, కానీ మన లోపల సంసారం ఉండకూడదు. అలా ఉండకుండా ఉండాలి. దానికి కర్తృత్వరహిత కర్మాచరణ విధానాన్ని మనకు సూచించారు. ఏ సాధకుడైతే కర్తృత్వరహిత కర్మాచరణను ఆచరిస్తారో వాళ్ళు బంధరహితులు అవుతారు. ప్రతి క్షణం కర్తృత్వం లేకుండా ఉండాలి. ప్రతి క్షణం కూడా సాక్షిగా ఉండగలగాలి. ఏ సాధకుడైతే సాక్షిగా ఉండి కర్తృత్వరహితంగా ఉంటాడో అప్పుడు బంధరహితులు అవుతారు. ఇప్పుడు మనం దేన్ని విడిచిపెట్టగలుగుతాం? అందుకే దేన్ని విడిచిపెట్టాల్సిన అవసరం లేదు. విడిచిపెట్టాల్సిన అవసరం లేదంటే ఇప్పుడు సపోజు ఒక చోట హరిశ్చంద్ర నాటకం వేస్తున్నారు. హరిశ్చంద్ర నాటకం వేస్తే ఇప్పుడు ఆ హరిశ్చంద్ర నాటకంలో ఉన్నటువంటి క్యారెక్టర్స్ ఉంటారు. దాంట్లో నక్షత్రకుడని, హరిశ్చంద్రుడని, హరిశ్చంద్రుడి భార్య పేరు తెలుసా? చంద్రమతి. ఆమె వాళ్ళ కొడుకు, హరిశ్చంద్రుడి కొడుకు పేరు ఏం తెలుసా? లోహితాక్షు అంటే లోహితుడు. వీళ్ళందరూ ఉన్నారు. ఇప్పుడు ఆ నాటకం ప్రకారం ఆయన సత్యశీలంతో జీవిస్తూ ఉంటాడు. సత్య హరిశ్చంద్రుడిగా నిరూపించుకోవడం కోసం ప్రయత్నం చేస్తుంటాడు. ఇక అబద్ధం ఆడనమాట. ఆడిన మాట తప్పుడు, అబద్ధం ఆడు. ఇప్పుడు రాజ్యాన్ని పోగొట్టుకున్నాడు, కుటుంబానికి దూరం అయ్యాడు, భార్యను కూడా అమ్మవలసినటువంటి పరిస్థితి వచ్చింది. ఇప్పుడు ఆ సీన్ వచ్చినప్పుడు తను బాధపడతారు, హరిశ్చంద్రుడు బాధపడతారు, పిల్లగాడు బాధపడతారు, చంద్రమతి బాధపడుద్ది, ప్రజలందరూ ఎంత ఇబ్బంది పడ్డట్టుగా చాలా దుఃఖదాయకంగా ఉంటుంది. కానీ ఇప్పుడు నాటకం అయిపోయింది. బయటకు వచ్చారు. ఇప్పుడు బయటకు వచ్చిన తర్వాత వాళ్ళు ఏడుస్తారా? ఎందుకని ఏడవట్లేదు? ఇందాక ఏడ్చారు కదా స్టేజ్ మీద ఉన్నప్పుడు. చంద్రమతి ఓ అని బోర్డు ఏడ్చింది. ఇప్పుడు ఏడుస్తుందా? ఏడవట్లేదు.
ఇప్పుడు ఆ నాటకం వేసిన వాళ్ళు ఏడ్చారు అక్కడ ఉన్నప్పుడు, నాటకం చూసేవాళ్ళు కూడా ఏడ్చారు. నాటకం చూసేవాళ్ళు కూడా ఏడ్చారు. నిజమా అది? చూసిన వాళ్ళు నిజం అనుకొని ఏడ్చారు. నిజం కాదులే కానీ నిజం అనుకొని ఏడ్చారు. అర్థమైందా? ఇప్పుడు అది అయిపోయిన తర్వాత, నాటకం అయిపోయిన తర్వాత వాళ్ళందరూ వచ్చి టీ తాగుతూ ఎంజాయ్ చేస్తున్నారు. ఆ చంద్రమతి క్యారెక్టర్ వేసినటువంటి వాడు బయటకు వచ్చిన తర్వాత ఆ మనిషి టీ తాగుతుండు, స్మోక్ చేసుకుంటూ ఎంజాయ్ చేస్తున్నాడు. మరి ఇందాక ఏడ్చినావు కదరా, పాత్ర ధర్మాన్ని పోషించు. పోనీ ఇందాక కూడా ఏడవలసినటువంటి సీన్ వచ్చినప్పుడు, నాటకంలో ఏడవలసిన సీన్ వచ్చినప్పుడు ఏడవకుండా టీ తాగి అటు ఇటు ఎగులు పెట్టిండనుకో ఎవడన్నా నాటకం చూస్తారా? అంటే ఇందాక ఏం చేశారు, నిజంగా వాళ్ళకి లోపల ఏడుపుందా? లోపల ఏం ఫీలింగ్ ఏం లేదు. ఆ క్యారెక్టర్ కోసం ఏడ్చారు, నటించారు. ఏం చేశారు? నటించారు. ఆ నాటకంలో ఉన్నటువంటి ఆ పాత్రధారులందరూ నటించారు. అవునా కదా? వేరు మనుషులు ఒక అసెంబుల్గా ఒక నాటకంలో ఒక ఫ్యామిలీగా ఏర్పడి ఆ నాటకం పూర్తి చేశారు. నాటకం అయిపోయిన తర్వాత ఎవరితోనో ఎవరింటికి వాళ్ళు వెళ్ళారు. నాటకం జరిగినంతసేపే అందరూ ఆ ఇంటి ఫ్యామిలీ మెంబర్స్ లాగా ఉన్నారు. నాటకం జరిగినంతసేపే ఆ ఫ్యామిలీ మెంబర్స్ లాగా ఉన్నారు. నాటకం అయిపోయిన తర్వాత ఎవరింటికి వాళ్ళు వెళ్ళారు. అసలు నాటకం అయిపోయిన తర్వాత ఎటు పోతారో సంబంధమే లేదు, ఒకటికొకటి సంబంధమే లేదు. మళ్ళీ సంవత్సరం తర్వాత నాటకం వేసినప్పుడే కలుస్తారు వాళ్ళు. అలాగే మనం కూడా కుటుంబం అనేటువంటి నాటకంలో తల్లి పాత్ర, తండ్రి పాత్ర, భార్య పాత్ర, కొడుకు పాత్ర, ఇంకా కొడుకుల పాత్ర, భర్త పాత్రలు వచ్చినాయి. మనం కూడా నటించుతున్నాం. ఒకవేళ సపోజ్ మనకి ఈ సిచ్యువేషన్లో ఏదైనా ఏడవలసినటువంటి సిచ్యువేషన్ వచ్చిందనుకోండి, సపోజ్ వాళ్ళ నాయనమ్మ పరమపదించింది, అందరు కూర్చొని ఏడుస్తున్నారు. అయ్యో ఇదంతా నాటకమే కదా, ఇదంతా అబద్ధమే కదా అని చెప్పి వీడు నవ్విండు అనుకో, అందరూ ఏడుస్తూ ఉంటే వీడొక్కడే నేను జ్ఞానం తెలుసుకున్నా నాటకం లాగున్నారని వీడొక్కడే నవ్వితే ఏమంటారు సమాజం? ఎర్రగడ్డ హాస్పిటల్ తీసుకుపోవాలంటారు. మెంటల్ ఇన్బ్యాలెన్స్ అయింది వీడికి, మెంటల్ హాస్పిటల్ తీసుకెళ్ళాలి అంటే జ్ఞానిని పిచ్చోడితో పోల్చారు. అర్థమైందా? అంటే మనిషి బంధీ అయి ఉన్నాడు. దేనికంటే కుటుంబానికి, సంసారానికి, విషయ సుఖాలకు. అయితే ఇక్కడ ఏంటంటే నటించాలి. ఇక్కడ ఏమని చెప్తున్నానంటే ఇవన్నీ కూడా రుణానుబంధంగా ప్రాప్తించినటువంటి పాత్రలు. నా ధర్మాన్ని నేను నిర్వర్తించాలి, దట్స్ ఆల్. ఎంతవరకు అంటే ఈ ఉపాధితో ఉన్నంత వరకే ఈ రిలేషన్, ఈ నాటకానికి ఇది. మరి గత జన్మలో ఎన్ని నాటకాలు వేయలే మనం? ఎన్నో నాటకాలు వేయటంలో మనం చాలా ఎక్స్పర్ట్స్ అనమాట. ఇక్కడ జీవించేస్తున్నాం, రక్తి కట్టించేస్తున్నాం అన్నమాట సమాజాన్ని. అందుకే ఇంత అద్భుతంగా ఉంది కాబట్టి మళ్ళీ నాటకంలో క్యారెక్టర్స్ కోసం ప్లానింగ్ చేస్తున్నాం అన్నమాట. వద్దా కానీ జన్మలు ఎందుకు వస్తున్నాయి అంటే యాక్షన్ చేయటంలో మనం ఎక్స్పర్ట్స్ అన్నమాట. అందుకే మళ్ళీ జన్మలు వస్తాయి. అదేనా? జ్ఞానం దృఢమైతే ఈ పాత్రలన్నీ కూడా నాటకంలో పాత్రలు లాంటివని భావించగలిగితే, ఈ జగత్ అనేటువంటి నాటకంలో, జగన్నాటకంలో మనం పాత్రధారులు, పరమాత్మ సూత్రధారి. ఆ పరమాత్మే నేను అని ఆ సూత్రధారుని పట్టుకోగలిగితే, పాత్రధారి కాకుండా నువ్వేం కావాలా? సూత్రధారివి కావాలి. ఆ సూత్రధారిని పట్టుకొని ఆ సూత్రం తెలుసుకున్నట్టయితే నువ్వు ఖచ్చితంగా ఈ ప్రపంచాన్ని అంటకుండా, అంటే సంసారంలో ఉన్నా కానీ సంసారాన్ని అంటకుండా ఉండేటువంటి టెక్నిక్ తెలుసుకోవాలి. అప్పుడు మనకి ఏది బంధించదు. అంటే అది బంధించదు కాదు, నువ్వు బంధీ కాకుండా ఉంటావు. ఇప్పుడు చాలామంది నిన్ను ఈ సమాజం బంధించింది, ప్రకృతి బంధించింది, ఏదన్నా మనల్ని బంధించిందే, మనం బందీ అవుతున్నామా? మనమే బందీ అవుతున్నాం తప్ప
మనల్ని ఏది బంధించట్లేదు, మనమే బందీ అవుతున్నాం. ఇల్లు ఎప్పుడు మనల్ని బంధించలేదు, మనం బందీ అయిన. భార్య పిల్లలు ఎప్పుడు బంధించలేదు, మనం బందీ అయిన. అంతే. శ్రీరామచంద్రమూర్తి వశిష్ఠుడి దగ్గరికి వెళ్తారంట. వశిష్ఠుడి దగ్గరికి వెళ్ళినప్పుడు తలుపు తట్టాను. ఎవరయ్యా అంటే నేనే వచ్చా అంటాడంట. సరే, నేనంటే ఎవరంటే అది తెలుసుకోవడానికే వచ్చా, నేనంటే ఎవరో నాకు తెలియట్లేదు, అది తెలుసుకోవడానికే వచ్చా అంటాడు. వచ్చిన తర్వాత తలుపు తీస్తాడు. తీసిన తర్వాత, అయ్యా ఈ మాయ నన్ను బంధిస్తుంది, అసలు ఈ మాయ అంటే ఏంటో నాకు పూర్తిగా తెలియట్లేదు, దీనికి సంబంధించిన ఒక ప్రత్యక్ష ఉదాహరణ నాకు ఇవ్వండి స్వామి, నేను దాన్ని గుర్తించి ప్రయత్నం చేస్తా అంటాడు. సరే నాయన, నీకు ప్రాక్టికల్ ప్రూవ్ కావాలి, అంతే కదా, ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ కావాలి, అంతే కదా, ప్రత్యక్షంగా నువ్వు దాన్ని చూడాలి, మాయ ఎలా పట్టుకుంటుందో నువ్వు చూడాలి, అంతే కదా. ఓకే అని చెప్పి వెళ్తూ ఉంటే అక్కడ ఒక చెట్టు ఉంటే చెట్టును గట్టిగా వాటేసుకుంటాడు. వశిష్ఠ మహర్షి ఏం చేస్తారు, ఓ చెట్టును గట్టిగా హగ్ చేసుకొని, ఓ చెట్ట నన్ను విడిచిపెట్టు, ఓ చెట్ట నన్ను విడిచిపెట్టు, ఓ చెట్ట నన్ను విడిచిపెట్టు అంట. అప్పుడు శ్రీరాముడు వచ్చి నవ్వుతాడు. అదేంది గురూజీ, అదేంది స్వామి, అసలు పట్టుకుంది ఎవరు? చెట్టు మిమ్మల్ని ఏమైనా పట్టుకుందా? పట్టుకోలేదు. పట్టుకుంది ఎవరు? మీరు. మరి మీరు చెట్టును పట్టుకొని ఓ చెట్ట నన్ను వదిలిపెట్టి, ఓ చెట్ట నన్ను వదిలిపెట్టంటే అదేలా వదిలిపెడుతుంది? ఆ క్వశ్చన్ కరెక్ట్గా లేదు కదా. అంటే నాయన మాయ అంటే ఇదే అంటాడు. నాయన మాయ అంటే వేరే ఏదో కాదు, ఇదే. ఎందుకంటే ప్రపంచం నిన్ను పట్టుకుందని నువ్వు ఫీల్ అవుతున్నావు, కుటుంబం నిన్ను పట్టుకుందని, ప్రకృతి నిన్ను పట్టుకుందని నువ్వు బాధపడుతున్నావు. అసలు పట్టుకుంది ప్రకృతి కాదు, నువ్వు పట్టుకున్నావు ప్రకృతి. సుఖాలను పట్టుకుంది ఎవరు? నువ్వు. ప్రపంచాన్ని పట్టుకుంది ఎవరు? నువ్వు. అష్టైశ్వర్యాలు కావాలని కోరింది ఎవరు? నువ్వు. ధనం కావాలని కోరింది ఎవరు? నువ్వు. ఇల్లు కావాలని కోరింది ఎవరు? నువ్వు. కారు కావాలని కోరింది ఎవరు? నువ్వు. బ్యాంక్ బ్యాలెన్స్ పెరగాలని కోరింది ఎవరు? నువ్వు. ఆరోగ్యం కావాలని కోరింది ఎవరు? నువ్వు. ఇవన్నీ కావాలని కోరింది ఎవరు? నువ్వు. నువ్వు కోరి నన్ను ప్రపంచం పట్టుకున్నానంట. ప్రపంచం నిన్ను పట్టుకోలేదు నాయన, నువ్వే ప్రపంచాన్ని పట్టుకున్నావు, నువ్వే ప్రకృతిని పట్టుకున్నావు. ఇదే మాయ. దీన్ని గుర్తించాలి ముందు. ఈ ప్రపంచంలో నన్ను ఏది బంధించలేదు, నన్ను ఏది బంధించలేదు అని తెలుసుకోవటమే మొదటి గెలుపు. ఈ ప్రపంచంలో నన్ను ఏది బంధించలేదు, నేనే వీటన్నిటితో బంధాన్ని ఏర్పాటు చేసుకున్నాను అని తెలుసుకోవటమే మొదటి గెలుపు. ముందు తెలియాలి, నన్ను ఏది పట్టుకోలేదు, నేనే వీటన్నిటినీ పట్టుకున్నాను అనే జ్ఞానం దృఢం కావాలి. సరే, జ్ఞానం దృఢం అయితే తర్వాత వదిలిపెట్టడం సంగతి తర్వాత. అర్థం. ఇప్పుడు ఫోన్ ఉందనుకో, ఈ ఫోన్ నన్ను పట్టుకుంది అనుకుంటున్నాను నేను. ఫోన్ నన్ను పట్టుకుందా? ఫోన్కి జ్ఞానం ఉందా? నేను ఫోన్ పట్టుకొని తిరుగుతున్నాను. ఫోన్ లేకపోతే ఫోన్ ఏమైంది, ఫోన్ పోతే ఎంత తపన. ఫోన్ లేకుండా ఎన్ని రోజులు జీవించగలుగుతారు? ఫోన్ ఈ మధ్యన పుట్టింది, మనం పుట్టినప్పుడు ఫోన్ పుట్టిందా? లేదు. ఈ మధ్యకాలంలో వచ్చినటువంటి ఫోన్ నిన్ను ఎంత బంధించేసేసింది, ఎంత బానిసం చేసేసింది. ఈ లోకం మొత్తం కూడా ఫోన్కు బానిస అయిపోయింది, సోషల్ మీడియాకు బానిస అయిపోయింది. ఒక్కరోజు యూట్యూబ్ చూడకపోతే, ఒక్కరోజు వాట్సాప్ చూడకపోతే, ఒక్కరోజు చాట్ చేయకపోతే, ఒక్కరోజు ఫోన్ కాంటాక్ట్స్ మిస్ అయితే, ఫోన్ లేకుండా ఈ శరీరాన్ని విడిచిపెట్టి వెళ్ళాలి. ఈ శరీరాన్ని మనం విడిచిపెట్టి వెళ్ళేప్పుడు ఫోన్ తీసుకెళ్తామా? ఇల్లు తీసుకెళ్తామా? కాంటాక్ట్స్ ఉంటాయా? కాంటాక్ట్స్ అన్నీ కట్ చేసుకొని పోవాలి. వీటన్నిటి కాంటాక్ట్ పెట్టుకుంది ఎవరు? ఫోన్తో కాంటాక్ట్ ఇంటరాక్ట్ అయింది నేనే. ఫోన్ నన్ను బంధించలేదు, నేనే ఫోన్కు బానిస అయ్యాను, నేనే ఫోన్కు బందీ అయ్యాను. టీవీకి, సుఖాలకు. వెనకటి రోజుల్లో వేరు, ఇప్పుడు లగ్జరీ కావాలి. ఒకప్పుడు తినటానికి ఉండటానికి ఉంటే చాలు. ఒకప్పుడు తినటానికి ఉండటానికి ఉంటే చాలు. తిండికి కూడు గుడ్డ గూడు అనేవాళ్ళు. తిన్న ఫుడ్ ఉండాలా, ఉండటానికి షెల్టర్ ఒకటి ఉండాలా, డ్రెస్ మంచిది ఉంటే చాలు, ఇది జీవితానికి కావాల్సింది ఇదే అని చెప్పి ఒకప్పుడు అనుకున్నారు. ఈ డెఫినేషన్ ఎప్పుడో మారిపోయింది. ఇప్పుడు అట్లా లేదనమాట. తినటానికి లేక చనిపోయేవాళ్ళు లేరు అసలు ఈ ప్రపంచంలో. ఇప్పుడు
వెనకటి కాలంలో తినటానికి లేక చనిపోయారు, కానీ ఇప్పుడు తినటానికి లేక చనిపోయేవాళ్ళు లేరు. తినే దాంట్లో వేరియేషన్స్. ఒకప్పుడు బ్రతకడానికి తినేవాళ్ళు, ఇప్పుడు తినటానికే బ్రతుకుతున్నారు. అదే ఉదయం టిఫిన్ ప్లాన్ ఏంటి, లంచ్ ప్లాన్ ఏంటి, డిన్నర్ ప్లాన్ ఏంటి, స్నాక్స్ ప్లాన్ ఏంటి, రేపేంటి, ఎల్లుండేంటి, నెలకు సరిపోని మెను, వీక్లీకి సరిపోని మెను. బతికే దేనికి ఏం పని లేదు, వండుకొని తినటానికే బ్రతుకుతున్నారు. అది మనిషి ఇలా కొన్నిటికి బందీ అయి ఉన్నారు. అదే మనం ఈ గురువుగారి యొక్క మార్గంలో రావటం చేత ఏమవుతుంది, గురువుగారు మనం ఎక్కడెక్కడ బందీ అయి ఉన్నామో గుర్తించి ఆ బంధనాన్ని ఎలా విడిపించాలో మనకు బోధ చేస్తారు. మనం ఆ బోధ వింటే చాలు, అది దృఢమైతే ఏది బంధించదు. అంటే మనల్ని ఏదీ బంధించట్లేదు అనే విషయం మనకు అప్పుడు బోధపడుతుంది. ఇప్పటి వరకు మనమేమనుకుంటున్నాం, ఈ ప్రపంచం మనల్ని బంధించిందేమో, తల్లిదండ్రులు బంధించారేమో, భార్య పిల్లలు బంధించారేమో, అక్కచెల్లెలు బంధించారేమో, అన్నదమ్ములు వాళ్ళు ఏమన్నా బంధించారేమో. ఎవ్వరూ నిన్ను బంధించలే, నువ్వే బందీ అయి ఉన్నావు అనే విషయం ఎప్పుడు బోధపడుతుంది. ఇప్పుడు ఎంత ప్రేమ చూపెట్టేటువంటి తల్లిదండ్రులైనా, అక్కచెల్లెలైనా, అన్నదమ్ములైనా, భార్య పిల్లలైనా కానీ వాళ్ళ టైం వచ్చినప్పుడు వాళ్ళు శరీరాన్ని విడిచిపెట్టిపోతున్నారా లేదా? మా అమ్మగారు నాన్నగారు దైవ స్వరూపులు, సాక్షాత్తు దైవ స్వరూపులు. వాళ్ళు ఇప్పుడు శరీరంతో ఉన్నారా? శరీరంతో లేరు. మరి వాళ్ళు శరీరంతో లేకపోయినా కానీ ఇప్పుడు మరి వాళ్ళు శరీరంతో లేరని మనం ఏమైనా ఫీల్ అవుతున్నామా? అంటే జ్ఞానం తెలుసుకుంటే ఏమన్నా, ఈ శరీరాలు శాశ్వతమైనటువంటివి కావు అనే జ్ఞానం మనకు బోధపడుతుంది. మనం ఇప్పుడు శరీరాలకు బందీ అయ్యలేము, శరీరాన్ని పట్టుకోలేము. ఈ శరీరాలు ఎప్పుడైనా రాలిపోతాయి, ఈ కాలంలో కాలిపోతాయి, కాలంలో రాలిపోతాయి, కాలంలో ఊడిపోతాయి అనే విషయం, కాలంలో కరిగిపోతాయి అనేటువంటి సత్యం మనకు బోధపడింది. కాబట్టి ఆ శరీరం ఉన్నా శరీరం లేకున్నా అంత మనం ప్రాధాన్యత. ఈ జ్ఞానం దృఢమైనప్పుడు మనం ఎక్కడ దేనికి బందీ కాకుండా ఉంటాం. అంటే మనల్ని ఏదీ బంధించలేదు అనే సత్యం బోధపడాలి. గురువు మనకు ఆ జ్ఞానాన్ని కలిగిస్తాడు. ఆ జ్ఞానం కలిగితే ఫస్ట్ స్టెప్ ఎక్కినట్టే. ఇక్కడ సక్సెస్ అయితే తర్వాత ఎరుక పరిపూర్ణం, తర్వాత ముందు ఈ మెట్టు ఎక్కాలిగా. ఇంప్రూవ్మెంట్ కోసం ట్రై చేస్తున్నాం, కానీ మన పిల్లల్ని అలా ఆధ్యాత్మికంలో ఇంప్రూవ్ అవటం కోసం మనం ఏమైనా స్పెండ్ చేయగలుగుతాం? మనం ఒకరోజు మానేసి అయినా కానీ, పని మానేసి, పిల్లవాడిని ఒకరోజు పని మానేసి రమ్మనైనా కానీ మనం అనగలుగుతామా? నాయన నువ్వు ఒకరోజు సెలవు పెట్టుకో, గురువుగారి దగ్గరికి వెళ్దాం, ఆశ్రమం దగ్గరికి వెళ్దాం, అక్కడ బోధ చేస్తారు, జ్ఞానాన్ని అందిస్తారు అని చెప్పి ఎంతమంది పిల్లల్ని తీసుకొని వస్తారు ఆశ్రమానికి? ఇప్పుడు పిల్లల్ని ఆశ్రమం కాడికి తీసుకొస్తేనే, ముఖానికి అయితే గురువు యొక్క సన్నిధికి తీసుకొని వస్తేనే కదా గురువు చెప్పే జ్ఞానం ఏంటో, ఈ ఆశ్రమంలో ఎలాంటి యాక్టివిటీస్ ఉంటాయో తెలుసుకోగలిగేది. మీరున్నారు, మీరు వస్తూ మీ బాబుని తీసుకొచ్చారు, మీ బాబు మిమ్మల్ని తీసుకొని వచ్చారు. ఇది ఒక అర్థం ఉంటుంది అనమాట. ఎందుకంటే తల్లిదండ్రులు పిల్లల్ని ఆధ్యాత్మికం వైపు వెళ్ళటానికి ప్రోత్సహించాలి. పిల్లలకి ఇవ్వాల్సినటువంటి నిజమైనటువంటి ధనం ఏది అంటే జ్ఞానమే. ఎందుకంటే జ్ఞానం ఉన్నటువంటి వాడు ఎక్కడైనా జీవించగలుగుతాడు, ఎలా అయినా జీవించగలుగుతాడు. జ్ఞానాన్ని ఇవ్వగలగాలి. అది కూడా ఆత్మజ్ఞానాన్ని ఇస్తే, ఒక ఆధ్యాత్మిక జ్ఞానాన్ని ఇస్తే ఇంకా అతను ఈ ప్రపంచంలో ఎక్కడైనా కానీ, ఎలాంటి ఎన్విరాన్మెంట్లో, ఎలాంటి పరిస్థితిలోనైనా కానీ తట్టుకొని సమాజాన్ని అధిగమించి ఆ లక్ష్యాన్ని చేరుకోగలుగుతాడు. మరి ఎంతమంది తీసుకొస్తారు వాళ్ళ పిల్లల్ని గురువుగారి దగ్గరికి? ఉన్నారు ఎవరైనా తీసుకొచ్చేవాళ్ళు? పిల్లల్ని గురువుగారి దగ్గరికి తీసుకొచ్చేవాళ్ళు ఉన్నారా? ఒక్కళ్ళు ఉండరు. చిన్నప్పుడు ఇప్పుడు ఒకప్పుడు అంటే పిల్లలకు 3 సంవత్సరాలు నిండిన తర్వాత స్కూలుకు పంపించాలి. ఇప్పుడు 2 సంవత్సరాలు నిండక ముందు నుంచే పిల్లల్ని ప్లే స్కూల్ అని చెప్పి, నర్సరీ అని చెప్పి, ఎల్కేజీలు, యూకేజీలు, కేజీలు పుస్తకాలు పంపిస్తున్నారు. చదువు కేజీలు వస్తుందో లేదో తెలియదు, కానీ పుస్తకాలు మాత్రం కేజీలు ఉన్నాయి. అన్ని కేజీలు నడుము కేసి కట్టి, మెడలు కేసి కట్టి వాడు ఈడ్చుకొని మోసుకుంటూ పోతుంటే చదువు వచ్చిందానా లేదో తెలియదు, కానీ మోతబరువు అయితే తప్పలేదు. మరి పిల్లల్ని చిన్నప్పటి నుంచి కూడా అటువైపు ఎడ్యుకేట్ చేయడం కోసం ట్రై చేస్తాను.
ఎంతమంది పిల్లల్ని ఆశ్రమానికి, ఎంతమంది పిల్లల్ని దేవాలయాలకు తీసుకొస్తారు? సేవ, ఎక్కడైనా సేవ చేస్తున్నాం కూడా సేవ చేసే కాడికి, సత్కార్యక్రమాలు ఎక్కడ జరుగుతాయి అక్కడికి తీసుకొస్తే చూస్తూ నేర్చుకుంటారు. పిల్లగాళ్ళకి చెప్తే మారు. చాలామంది చెప్తే సరిపోయింది అనుకుంటారు. చెప్తే కొంతవరకే సరిపోయింది. థియరీ పార్ట్ వల్ల ఎక్కువ ఉపయోగపడదు. ప్రాక్టికల్స్ ఉండాలన్నమాట. మనం చెయ్యాలన్నమాట. మనం చేసే చూసి నేర్చుకున్నాం. ఇప్పుడు మీరున్నారనుకోండి, మీరు చెప్తే వినొచ్చు, వినకపోవచ్చు. కానీ మీరు చేశారనుకోండి, మీరు ఏం చేస్తూ ఉంటే అది చూసి పెరుగుతాడు మీ పిల్లవాడు. ఇప్పుడు మనల్ని చూసి నేర్చుకుంటాడు. ఎప్పుడైనా ఏదైనా ఒక సిచ్యువేషన్ వచ్చిందనుకోండి, ఆ సిచ్యువేషన్ వచ్చినప్పుడు ఒక సంధి సమయం వచ్చిందనుకోండి, ఒక సంఘర్షణ జరిగిందనుకోండి, ఒక సంఘర్షణ జరిగేటువంటి సమయంలో ఎలా డిసిషన్ తీసుకోవాలి అంటే వెంటనే ఏం ఆలోచిస్తాడు? మా నాన్నగారు ఏం చేశారు, ఇలాంటి పరిస్థితి వస్తే మా అమ్మగారు ఏం చేసేవారు అని ఆలోచించి, ఎస్ మా నాన్నగారు ఇలా ఫాలో అయ్యేవాళ్ళు, మా అమ్మగారు ఇలా ఫాలో అవుతారని చెప్పి తల్లిదండ్రుల్ని అనుసరించి ముందుకెళ్తారు. అందుకే ఏదేదాచరతి శ్రేష్ఠ తత్తదేవ తరోజన సయత్ ప్రమాణకృతే లోకస్తుని వర్తన్నారు. అంటే పెద్దలను ఆశ్రయిస్తూ ఉంటారు. పెద్దవాళ్ళు ఏం చేస్తే దాన్ని ఫాలో అవుతూ ఉంటారు. ఇప్పుడు ఉదాహరణకు భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్మ చెప్పారు, చెప్పటమే కాదు వారు ఆచరించి చూపెట్టారు. మహాభారతంలో ధర్మరాజు రాజసూయ యాగం చేస్తారు. రాజసూయ యాగం చేసేటువంటి సందర్భంలో కార్యక్రమానికి, ఆ యాగానికి అనేక ప్రాంతాల నుంచి అతిథులు వస్తారు. అతిథులు వస్తే అక్కడ చాలా సేవ చేసే, ఎందుకంటే ఎక్కువ మంది వస్తారు, పెద్ద స్థాయిలో చేస్తున్నారు కాబట్టి అక్కడ సేవ చేయడానికి కూడా చాలామంది అవసరం. శ్రీకృష్ణ పరమాత్మని నేను కూడా ఏదైనా సేవ చేస్తా అంటారు. నువ్వు చేసే సేవ ఏమి లేదులేండి, మీరేమి సేవ చేయొద్దు అంటారు. కాదు, నేను ఖాళీగా లేజీగా ఉండను. చాలామంది ఏంటంటే పని చేయకుండా తప్పించుకోవడానికి చూస్తారు. లేజీనెస్ అనమాట. ఇప్పటి రోజుల్లో అయితే తమో గుణం తాండవిస్తుంది, రజోగుణం రాజ్యం వెళ్తుంది. అర్థమైందయ్యా? తమో గుణం తాండవిస్తుంది, రజోగుణం రాజ్యం, సత్వగుణం సద్దుమణిగినట్లుంది, పైకి కనపట్టలేదన్నమాట. అర్థమైందా? అలా ఎక్కడికి ఏ పాటికి కూడా పని చేయకుండా తప్పించుకోవాలి. అర్థమైందా? కూర్చోవాలా, తినాలా, ఊరికనే డబ్బులు రావాలా, కష్టపడకుండానే లక్షలు రావాలా. అర్థమైందా? వెనకటి రోజుల్లో ఏం ఆలోచించేవారంటే నేను కష్టపడిన దానికి సరిపోయినంత వస్తే చాలనేవాడు. ఒక చోట దేవాలయం కడుతున్నానంట. ఆ దేవాలయం కట్టేటువంటి సందర్భంలో అక్కడ కూలీలకు డబ్బులు ఇచ్చేవాళ్ళు కాదంట. భగవంతుడి యొక్క అనుగ్రహంతో వాళ్ళకి ధనం ప్రాప్తించదని. ఇన్ని రోజులను వర్క్ చేసిన తర్వాత, లేదా ఉదయం సాయంత్రం తర్వాత చేసిన తర్వాత అక్కడ ఇసుక ఉంటుందన్నమాట. ఇసుక గూడు చేసి ఇలా నమస్కారం చేసి ఇట్లా చేయి పెడతారు. వాళ్ళు ఎంత పని చేశారో అంతకు అమౌంట్ వస్తుందన్నమాట, ధనం లేదా బంగారం. వాళ్ళు ఎంత వర్క్ చేశారు, 3 రోజులకు సరిపోను వాళ్ళు వర్క్ చేసిన దానికి సపోజ్ ఒక 2 తులాల బంగారం సరిపోయింది అనుకోండి, వాళ్ళకి 2 తులాల బంగారం వచ్చింది. ఒక ఆయనకు 3 తులాలు వచ్చింది, ఒక ఆయనకు 5 తులాలు. అంటే వాళ్ళు చేసిన దానికి తగినంత ఫలితం వస్తుంది, వస్తుంది అనమాట. అంటే పూర్వకాలంలో వాళ్ళు చేసిన దానికి సరిపోయినంత వస్తే చాలు అనేటువంటి పద్ధతిలో జీవించారు. ఇప్పటి రోజుల్లో వాళ్ళు ఏంటంటే ఏమీ చేయకుండానే ఎక్కువ రావాలి, రావాలన్నమాట. ఊరికే అమాంతం అలా మీద పడిపోవాలి. హుండీలో 100 రూపాయల ఇంగులోనే కోటీశ్వరుని అయిపోవాలి, కొబ్బరికాయ కొట్టంలోనే లక్షాధికారిని అయిపోవాలి, కేజీ పులిహార జాన్సంలోనే నాకు అది రావాలా, ఇది రావాలి. ఇలా మనిషి పని చేయకుండా దీన్ని తమోగుణం అన్నారు. కానీ శ్రీకృష్ణ పరమాత్మ అలా ఉండటానికి ఇష్టపడలేదన్నమాట. రాజసూయ యాగం చేసేటువంటి సందర్భంలో నేను సేవ చేస్తాను, ఏమీ లేదు సేవ అంటే, కాదు నేనే ఎన్నుకుంటాను చెప్పి ఈ యాగానికి వచ్చేటువంటి అతిథులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి పాదసేవ చేసుకుంటా అన్నారు. ఆ కార్యక్రమానికి వచ్చేటువంటి గురువులు, పెద్దలు, ఋషులు, మునులు, యోగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ సాదరంగా ఆహ్వానించి వాళ్ళకి పాదాలు కడిగి వాళ్లకు అతిథి మర్యాదలు చేయటం అనేటువంటిది. సాక్షాత్తు భగవానుడైనటువంటి శ్రీకృష్ణ పరమాత్మ అవన్నీ చేయవలసినటువంటి అవసరం లేదు. ఎందుకు చేశారు అంటే, ఎప్పుడైనా పరమాత్మను రోల్ మోడల్గా తీసుకుంటే, నేను పలానా శ్రీకృష్ణ పరమాత్మ ఏమీ చేయలేదు, లేజీగా ఉన్నాడని అనకుండా ఉండటం కోసం తాను చేసి చూపెట్టాడు. ఇప్పుడు మనం ఎప్పుడైనా భగవద్గీత చదివామనుకోండి, ఎప్పుడైనా శ్రీకృష్ణ పరమాత్మ యొక్క చరిత్ర విన్నామనుకోండి, భాగవతం విన్నామనుకోండి, ఎస్ భగవంతుడు ఇది చేశాడు కాబట్టి నేను కూడా చేయాలని. అలాగే పిల్లలు కూడా తల్లిదండ్రులు ఏం చేస్తారో దాన్ని చూసి పెరుగుతారు.
ఒక దానం చేసేప్పుడు కానీ, ఒక ధర్మం చేసేప్పుడు, ఒక పూజ చేసేప్పుడు, ఒక మంత్ర అనుష్ఠానం చేసేప్పుడు, ఒక ధ్యానం చేసేప్పుడు తల్లిదండ్రుల యొక్క ప్రవర్తన ఎలా ఉన్నది, తల్లిదండ్రులు ఏం చేస్తున్నారు అనేటువంటి దాన్ని బట్టి పిల్లల యొక్క ఎదుగుదల అనేటువంటిది ఉంటుంది. అయితే పిల్లల యొక్క మనోభావాలను బట్టి గ్రాస్ఫికేషన్ అనేటువంటిది ఉంటుంది అనమాట. ఏం గ్రహిస్తారు అంటే మంచిని గ్రహించే వాళ్ళు ఉంటారు, చెడును గ్రహించేటువంటి వాళ్ళు ఉన్నారు. ఒక అబ్బాయి ఐఏఎస్ ఇండియా ఫస్ట్ వచ్చిండనమాట. ఫస్ట్ ర్యాంక్ వచ్చిందనమాట. ఫస్ట్ ర్యాంక్ వస్తే ఇంటర్వ్యూ చేయడానికి వచ్చారన్నమాట. కొంతమంది ఇంటర్వ్యూ చేయడానికి వస్తే, అయ్యా నువ్వు ఫస్ట్ ర్యాంక్ రావడానికి కారణం ఏంటి అని చెప్పి అడిగాడు. నేను ఫస్ట్ ర్యాంక్ రావడానికి కారణం మా నాన్నగారు అని చెప్పాడు. మీ నాన్నగారు అంతటి విద్యావేత్త అన్నారు. కాదండి, ఫుల్ డ్రింకర్ అని చెప్పారు. ఒక ఫుల్ డ్రింకర్ అయినటువంటి వాడు కొడుకు ఎలా వచ్చాడు, ఇంత ఫస్ట్ ర్యాంక్ ఎలా వచ్చింది అంటే, నేను ఒకటే ఫిక్స్ అయ్యా, నేను ఎప్పుడైనా కానీ అలా తయారవ్వకూడదని చెప్పి మా నాన్నగారిని ఇన్స్పిరేషన్ చేసుకొని ఇలా చదివాను. ఆయనలో ఉన్నటువంటి చెడు ఒక్కటి కూడా నాకు రాకూడదు అనేటువంటి ఇన్స్పిరేషన్ తోటి నేను చదివాను. ఓకే, మీ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరంటే వాళ్ళందరినీ ఇంటర్వ్యూ చేస్తావు. వాళ్ళ తమ్ముడు ఉంటాడు ఇంకొక ఆయన, వాళ్ళ తమ్ముడిని ఇంటర్వ్యూ చేస్తాడు. వాళ్ళ తమ్ముడిని నువ్వేం చదువుకున్నా 10th ఫెయిల్ అన్నాడు. అది వీడు 10th ఫెయిల్ అవ్వటం ఏంటి, వాడు ఫస్ట్ రావటం ఏంటి అని అంటే వాళ్ళ తమ్ముడు చెప్తా, నీకెవరు ఇన్స్పిరేషన్, నీకెవరు రోల్ మోడల్, ఎవరిని రోల్ మోడల్గా తీసుకున్నావు అని అంటే మా నాన్నగారిని నేను రోల్ మోడల్గా ఎందుకు, మా నాన్న ఒక బాటిలే తాగేవాడిని, నేను 2 బాటిల్స్ తాగుతూ ఉన్నా. అంటే మంచి తీసుకునేవాళ్ళు మంచి తీసుకుంటారు, చెడు తీసుకునేవాళ్ళు చెడు తీసుకుంటారు. చెడును కూడా అంటే ఎదుటి వ్యక్తిలో ఉన్నటువంటి చెడును చూసినప్పుడు ఆ పరిస్థితిని గుర్తించడం, ఎస్ నేను ఇలా జీవించకూడదు, నా జీవితం ముళ్ళ బాట కాకూడదు, రాళ్ల బాట కాకూడదు, గతుకులు ఉండకూడదు, సాఫీగా ఉండాలి, ఫెయిర్గా ఉండాలి అనేటువంటి ఉద్దేశంతో ఒక మంచి మార్గాన్ని అన్వేషించి ఒక మంచి మార్గంలో అడుగులు వేస్తారు. ఎవరు? పిల్లలు. ఎప్పుడు? తల్లిదండ్రుల ప్రవర్తన చూసి పిల్లల యొక్క భవిష్యత్తు అనేటువంటి అచ్చం తల్లిదండ్రుల భవిష్యత్తే కాదు, వీళ్ళ యొక్క కర్మఫలం కూడా ఉంటుంది. వీళ్ళ యొక్క కర్మఫలం గత జన్మలో చేసినటువంటి వాసనల యొక్క ప్రభావం, దానికి తోడు తల్లిదండ్రుల యొక్క ప్రభావం, చుట్టూ ఉండేటువంటి వాతావరణ పరిస్థితులు, ఇవన్నీ కూడా వాళ్ళను ప్రభావితం చేస్తాయి. అంటే ఒకటి తల్లిదండ్రుల ప్రభావం, మన పూర్వజన్మ యొక్క సుకృతం, 2 మన యొక్క ప్రయత్నం. ఇక్కడ ప్రయత్నం అనేటువంటిది కూడా ఇచ్చారు. ఈ ప్రపంచంలో ప్రయత్నము అనేటువంటిది ఒక మానవ జన్మకే ఇచ్చారు. మిగతా ఏ జన్మలకు లేవు, మిగతా ఏ జన్మలకు అవకాశం లేదు. ఎందుకంటే వాటికి వెన్నెముక అడ్డంగా ఉంటుంది. వాటిని తిర్యక్ జంతువులు అన్నారు, ఎందుకంటే అవి వెన్నెముక అడ్డంగా ఉన్నటువంటి కారణం చేత వాటికి ఆ జ్ఞానం అనేటువంటిది ఇక పెరగదనమాట. అది పుట్టేప్పుడు ఏ జ్ఞానంతో ఉంటుందో మరణించేంత వరకు ఆ జ్ఞానంతో ఉంటుంది. ఇక అంతకంటే అధికమైనటువంటి జ్ఞానాన్ని అది పెంపొందించుకోలేదు. అంటే అసలు జ్ఞానం లేదని కాదు, వాటి స్థాయిలో వాటికి జ్ఞానం ఉంది. ఇప్పుడు చేమకు ఉండేటువంటి దివ్య జ్ఞానం చేమకుంది, కోడికి ఉండేటువంటి కాలజ్ఞానం కోడుకుంది, అట్లా పిచ్చుకకు ఉండేటువంటి జ్ఞానం పిచ్చుకకుంది, ఒక కుందేలుకు ఉండే జ్ఞానం కుందేలుకుంది, ఒక కూర్మానికి ఉండేటువంటి జ్ఞానం కూర్మానుకుంది. ఏ ప్రాణికి ఉండేటువంటి జ్ఞానం ఆ ప్రాణికి ఉంది. ఆ జ్ఞానంతో అవి జీవిస్తున్నాయి. కానీ మనిషి వేరన్నమాట. అవి మిగతా ప్రాణులన్నీ పుట్టేప్పుడు ఏ జ్ఞానంతో పుట్టినాయో మరణించేంత వరకు అదే జ్ఞానం ఉంటుంది, దానికి కొత్తగా జ్ఞానం రాదు. సపోజ్ ఉదాహరణకి ఒక చిలకకి రామ అని అంటం నేర్పించారంట. రామ అని అంటం ఎవరేదన్నా కానీ రామ అంటది. వీళ్ళు అడిగేవాళ్ళు కూడా అది అర్థం వచ్చేట్టే అడుగుతారన్నమాట. ఏమంటారంటే కౌసల్య తనయుడెవరు రామ అంటది, దశరథుని పుత్రుడెవరు రామ అంటది, లక్ష్మణుడి జ్యేష్ఠ సోదరుడెవరు రామ అంటది, సీతాదేవి పతి ఎవరు రామ అంటది. అండ్ ఏ పదమైనా కానీ రాముడు పేరు వచ్చేట్లుగా వీళ్ళు అడుగుతారనమాట. అది రామ రామ అంటది. అబ్బా భలేగన్ రామ రామ అని పలుకుతూ. ఒకరోజు ఒక పిల్లి వచ్చి అక్కడ అందరూ రామ అన్న తర్వాత కాసేపు అయిన తర్వాత వెళ్తూ ఉంటే పిల్లి వచ్చి గట్టిగా పట్టుకుంది. పట్టుకుంటే ఇప్పుడు రామ అంటలేదు, కిచకచా అంటుంది. ఈ రామయ్య అడిగిపోయింది. దాని సహజ స్వభావం అది. ఇప్పుడు దాకా ప్రయత్నం చేసింది, అర్థమైందా? అలా కిచకిచా అనేటువంటిది కూడా ప్రయత్నం చేస్తే రామ అని అనగలిగింది, అర్థమైందా? అది ఎంతవరకు అంటే అది తాత్కాలికమే.
అర్థమైంది. కానీ ఈ ప్రపంచంలో ఒక మనిషి అంటే పుట్టేప్పుడు ఎలాంటి జ్ఞానం ఉండదు. మనం పుట్టేప్పుడు ఏమన్నా ప్రావీణ్యత ఉందా? ఏమన్నా జ్ఞానం ఉందా? లేదు. ఒకతను ఐఏఎస్ అవుతాడు, ఒకతను ఐపీఎస్ అవుతాడు, ఒకడు మంచి బట్టలు నేస్తాడు, ఒకడు మంచిగా బిల్డింగ్ కన్స్ట్రక్షన్ చేస్తాడు. అనేకమైనటువంటి రంగాలలో అనేకమైనటువంటి విద్యలను పొంది అపారమైనటువంటి జ్ఞానాన్ని సంపాదించి ఈ ప్రపంచాన్ని ముందుకు నడిపించడం అనేటువంటిది. అంటే ఒక మనిషి యొక్క ఎదుగుదల, లేకపోతే ఈ ప్రపంచంలో పుట్టినప్పుడు ఎలాంటి జ్ఞానం లేకపోయినా కానీ అనేక రకాలైనటువంటి జ్ఞానాలను సంపాదించుకొని తన యొక్క జీవితాన్ని అద్భుతంగా దిద్దుకొని తన చుట్టూ ఉన్నటువంటి ఈ ప్రపంచాన్ని కూడా అద్భుతంగా తయారు చేసేటువంటి ఒక ప్రజ్ఞా పాఠవాలు కలిగి ఉన్నది ఒక మానవుడికి. మానవుడు మాత్రమే ప్రయత్నం ద్వారా ఏదైనా సాధించగలడు. అయితే మానవ జన్మకు వచ్చినటువంటి ప్రతి ఒక్కరు కూడా ఎలాంటి ప్రయత్నం చేసి సార్థకత చేకూర్చుకోవాలి, ఇది క్వశ్చన్ అనమాట. ఇప్పుడు పుట్టిన వాళ్ళందరూ, ఇందాక మనం పుట్టిన వాళ్ళందరూ ఏం చేస్తున్నారు? ఇవి ఒకటే అన్నమాట. వెనకటి రోజుల్లో కూడా అంత ప్రాధాన్యత లేదు, చదువుకు అంత ప్రాధాన్యత లేదనమాట. పిల్లవాడు ఏదో ఒక రంగంలో ఏదో ఒకటి చేసుకుంటూ బ్రతుకుతులే అనేటువంటి ఆలోచన ఉండేది కాదు. ఇప్పుడు పిల్లవాడిని ఖచ్చితంగా చదివియాలి, పెద్ద పెద్ద కాలేజీలో చదివాలి, పెద్ద పెద్ద స్కూల్లో చదివాలి. వెనకటి రోజుల్లో మేము చదువుకునే రోజుల్లో అయితే 10వ తరగతి చదువుకున్నాం. 10వ తరగతి వరకు మొత్తం కలిపినా కానీ 10,000 కూడా కాల బిల్. 10 సంవత్సరాలు 10వ తరగతి వరకు చదువుకున్నా 10,000 బిల్లు కాదు. ఇప్పుడు పిల్లగాడికి ఎల్కేజీ పిల్లవాడు కూడా కాదనమాట, ప్లే స్కూల్లో పిల్లవాడికి 50,000 తీసుకుంటున్నారంట మామూలు స్కూల్లోనే. అదే పెద్ద స్కూల్లో ప్లే స్కూల్లోనే ₹1,00,000 అండి ఒక స్టూడెంట్కి సంవత్సరానికి. ఇక వాడు పిహెచ్డీ అయిపోయినా అదే పీజీ అయిపోయేసరికి వాడికి ఎంత అవ్వాలా, ఎన్ని లక్షలు పెట్టి వాడికి చదివిస్తున్నారు. ఇప్పుడు చదువును కొనుక్కోవడం అయిపోయింది. ప్రతి ఒక్కళ్ళ యొక్క ఆలోచన విధానం వాడిని విద్యావంతుని చేయాలి, విద్యావంతుని చేయాలి, విద్యావంతులను చేయాలనుకుంటున్నారు తప్ప సంస్కారవంతులను చేయాలని చెప్పి అనుకోవట్లేదు. విద్యా వినయ ఇప్పుడు ఏమన్నానంటే విద్య వినయాన్ని ప్రసాదిస్తుంది అన్నారు. ఎంతమంది విద్యావంతులు వినయ విధేయతలు కలిగి ఉన్నారు? ఒక డిసిప్లిన్ కలిగి ఉన్నటువంటి వాడు ఎంతమంది మనకు కనిపిస్తున్నారు? చాలా తక్కువ మంది కనిపిస్తున్నారు. ఎవరైతే విద్యను అభ్యసించి వినయాన్ని పెంపొందింప చేసుకుంటారో వాళ్ళ యొక్క జీవితం బాగుంటుంది. ఇంకోటి ఏంటంటే లౌకికమైనటువంటి విద్య కాకుండా ఎవరైనా కానీ భౌతికమైనటువంటి విద్యతో పాటు ఆధ్యాత్మికమైనటువంటి జ్ఞానాన్ని, బ్రహ్మ విద్యను ఎవరైతే అభ్యసించగలుగుతారో, బ్రహ్మ విద్యను నేర్చుకోవాలి, బ్రహ్మ విద్యను నేర్చుకున్నప్పుడే నా జీవితం పరిపూర్ణమవుతుంది అనేటువంటి ఒక ప్రశ్న ఎవరికైనా ఉదించి ఎవరికైనా ఆ దిశగా అడుగులు వేయాలి అని చెప్పి అనుకుంటే, అలా అడుగులు వేస్తే వాళ్ళ జన్మ సార్థకమైంది. ఎంతమంది అనుకుంటారు? పోనీ ఇంత వయసులో మీ బాబు ఉన్నాడు, ఎంత వయసు అయ్యా నీకు ఇప్పుడు? 26. అదే 26 సాయికృష్ణ వయసు. ఈ బాబు పేరు సాయికృష్ణ వయసు 26 వయసులో ఒక గురువుగారి దగ్గరికి వెళ్ళి ఒక ఉపదేశాన్ని పొంది ఒక మంత్ర అనుష్ఠానం చేసేవాళ్ళు ఎంతమంది ఉంటారు ఈ సమాజంలో? చాలా తక్కువ మంది ఉంటారు. మీ పిల్లల్ని ఏమైనా అడిగిన సండే వస్తే ఏమైందంటే సినిమాకి వెళ్తా అంటారు, షాపింగ్ మాల్కి వెళ్తా అంటారు, రకరకాల యావిగేషన్స్, రకరకాల హ్యాబిట్స్తో ఉన్నారు. ఈ ప్రపంచంలో ఎన్ని ఈ వ్యసనాలు ఉన్నాయో మనిషిని ప్రపంచం వైపు కట్టిపడేయటానికి, ప్రపంచంలో నుంచి ఎటు వెళ్లకుండా అష్టదిగ్బంధనం చేయడానికి కావాల్సినటువంటి విషయాలు ఎన్ని ఉన్నాయో, అనేకమైనటువంటి విషయాలు మనిషిని వెంటాడుతున్నాయి. ఎంటర్టైన్మెంట్ అనేటువంటి పేరుతోటి రాజ్యం వెళ్తుందన్నమాట. ఆ బౌండరీ దాటి, ఆ యొక్క సరౌండింగ్ దాటి బయటపడి నేను గుడికి వెళ్తాను నానా, నేను గుడికి వెళ్తాను నానా, గురువుగారి దగ్గరికి వెళ్దామని చెప్పి ఎంతమంది అంటారు? ఎవరంటారు? ఏ ఒక్కనొక్కరో ఉంటారన్నమాట. మనుష్యాణం సహస్రేషు కసిద్ధ్య తత్వసిద్ధయే యతతామక్ సిద్ధానం కస్సిన్మాం వేతి తత్వత అన్నారు. ఓ అర్జున, మీరు ఎక్కడికైనా వెళ్ళి చూడండి ఆయన, గుళ్ళ నిండా కిక్కిరిసిపోతుంటారు జనం. ముక్కోటి ఏకాదశి వచ్చిందని ఉత్తర ద్వార దర్శనం తెరుస్తున్నారంటే కిక్కిరిసిపోతారు, బ్రహ్మోత్సవాలంటే కిక్కిరిసిపోతారు, శివరాత్రి కిక్కిరిసిపోతారు. నువ్వు ఏ ఫెస్టివల్ అని చెప్పినా కానీ, ఇప్పుడు కుంభమేళా జరిగిందంటే కోట్లలో వచ్చారు, పుష్కరాలంటే కోట్లలో వచ్చారు జనం. ఆశ్రమం కాడికంటే అంటే పరమాత్మ చెప్పేదేనండి, చాలామంది ప్రయత్నం చేస్తున్నారు కానీ ఎంతమంది నిజంగా నిలబడుతున్నారు? నిజంగా తత్వాన్ని అర్థం చేసుకొని ఆ తత్వాన్ని అనుభూతి చెంది ఆ తత్వజ్ఞానంతో జీవించేటువంటి వాళ్ళు ఎంతమంది ఉన్నారు ఈ సమాజంలో? చాలా అరుదు. ఏ ఒకానొకడు మనుష్యాణం సహస్రేషు
కస్యద్య తత సిద్ధాయే ఏతతామపి సిద్ధానామ కస్యన్ మాం వేత్తి తత్వత. ఏ ఒకానొకరో ఉన్నారు నాయన అని చెప్పి మనకు సూచించడం అనేటువంటిది జరిగింది. ఇప్పుడు చూడండి, మనం అనుకుంటే మనకు తెలియట్లా, మన చుట్టూ ఉన్నటువంటి వాళ్ళు, మన చుట్టాల పిల్లలు, వాళ్ళందరినీ మనం గమనించినప్పుడు మన పిల్లలు ఎలా ఉన్నారు, వాళ్ళ పిల్లలు ఎలా ఉన్నారు, వాళ్ళ లైఫ్ స్టైల్ ఏంటి, మన లైఫ్ స్టైల్ ఏంటి. ఇప్పుడు మన పిల్లలు 100% ఉంటారని, కనీసం 70% అయినా ఆధ్యాత్మికంలో ఉంటారు. మిగతా వాళ్ళందరూ అంత రాకపోతే కనీసం 60-70 అయినా కానీ ఆధ్యాత్మికం వైపు ఉంటారని నిదానంగా మారతారు. ఇవన్నీ ఎప్పుడు జరుగుతాయి అంటే ముందు మనం మారినప్పుడు, మనం సాధన చేసినప్పుడు వాళ్ళు కూడా చేస్తారు. మనం రోజు లేవగానే ఏం చేస్తామో మన పిల్లలు కూడా రోజు లేవగానే అదే చేస్తారు. మనం రోజు లేవగానే టీవీ పెట్టుకొని న్యూస్ చూసామనుకోండి, మన పిల్లవాడు కూడా రోజు లేవగానే న్యూసే చూస్తారు. మనం రోజు లేవగానే స్నానం చేసి బొట్టు పెట్టుకొని అక్కడ కూర్చొని మంత్రం చదువుకున్నాం అనుకోండి, అనుష్ఠానం చేసుకున్నాం అనుకోండి, ఒకరోజు, 2 రోజులు, నెల, 5 నెలలు, సంవత్సరం, 2 సంవత్సరాలు, 10 సంవత్సరాలు, ఇలా మన పిల్లలు మనల్ని గమనిస్తూ ఉంటారు. మనతో చెప్పరు, వాళ్ళు గమనిస్తూ ఉంటారు. వాళ్ళు పెద్ద అయిన తర్వాత, ఎప్పుడైనా వాళ్ళు ఒక ఇంటోళ్ళు అయిన తర్వాత వెంటనే మా నాన్నగారు ఏం చేసేవారు, స్నానం చేసేవారు, వెంటనే స్నానం ఏం చేసేవారు, కూర్చునేవారు, ఏం చేసేవారు, మాల పట్టుకునేవాళ్ళు, జపమాల తిప్పుతున్నారు, లేదా పూజ చేసేవాళ్ళు, పూజా శ్లోకాలు చదివేటువంటి వాళ్ళు, ఇవన్నీ గమనిస్తారు. మనం చేస్తే మనం చెప్పొద్దు, మనం చేసి చూపెట్టాలి. మనం చేసి, సపోజ్ మనం రోజు లేవగానే టీవీ పెట్టి వార్తలు వింటూ రారా కూర్చో అక్కడ పూజ చేయి అని అన్నాను అనుకో, వాడు చేస్తారా? ఇవాళ నువ్వు భయపెట్టవచ్చు, ఇవాళ మనకు పవర్ ఉండొచ్చు, భయపెడతాం. వాడు భయపడి కూర్చొని చదువుతుంటాడు, ఇటు చూస్తుంటాడు న్యూస్ ఛానల్, ఏమన్నాడు ఆ నాయకుడు, ఈ నాయకుడిని ఏమన్నాడు, ఇటు చూసుకుంటూ చదువుతాను వరా, నిజంగా చదువుతున్నాడు, వస్తుంది భయానికి వాళ్ళ నానేమని అంటాడేమని. తర్వాత అనుకుంటాడు, నేను కూడా రేపు పెద్దోడిని అయిన తర్వాత అక్కడ ఈ కుర్చీ కాదు, మంచి పెద్ద కుర్చీ వేసుకొని కూర్చుంటా, మా పిల్లగాడితో కూడా ఎట్టే మంత్రం చదివేస్తా, నేను టీవీ చూసుకుంటా. మా నాన్న అరుస్తున్నా కానీ నేను 2 తగిలిస్తా అని చెప్పి ప్రవర్తన శైలి అనుసరించటం, పెద్దలను అనుసరించటం. కాబట్టి మనం మన అదృష్టం బాగుండి ఏ జన్మలో చేసుకున్న పుణ్యఫల విశేషము, మంచి సద్గురువు లభించారు, ఆ గురువు చెప్పినటువంటి మంత్రం లేదా ఆ గురువు చెప్పినటువంటి జ్ఞానం మనకి లభించటం మామూలు విషయం కాదు. మనం మంత్రాన్ని అనుష్ఠానం చేసుకుంటూ వారు చెప్పినటువంటి ఆ మార్గంలో అడుగులు వేస్తే ఖచ్చితంగా మనం లక్ష్యాలు చేయాలి, అందులో ఏమాత్రం కూడా సందేహం లేదు. అయితే మనం ఆ మార్గంలో అడుగులు వేస్తూ ఉంటే కర్మ ప్రభావాన్నే చూపిస్తుంటుంది. దేని ప్రభావం అదే. ఇప్పుడు వెళ్తూ ఉన్నాం అనుకోండి, ఒకవైపు డ్రైనేజీ వాటర్ పారుతుంది, ఇటువైపు మల్లెపూల తోట వేశారు. మీరు మధ్యలో నుంచి వెళ్తూ ఉన్నారు అనుకోండి, డ్రైనేజీ వాసన వస్తుంది, మల్లెపూల వాసన వస్తుంది. ఏది శాశ్వతం కాదు, రెండింటినీ విడిచిపెట్టి వెళ్తూనే ఉండాలా. దీన్ని దాన్ని అది 2 వస్తూనే ఉంటాయి. అలాగే జీవితం అన్న తర్వాత గత జన్మల యొక్క కర్మఫలాలు మనల్ని ప్రభావితం చేస్తూనే ఉంటాయి, టెంప్ట్ చేసినా కానీ మనం టెంప్ట్ అవ్వకుండా, ఒకసారి కాకపోతే ఒకసారి, ఎప్పుడోసారి టెంప్ట్ చేస్తాయి, జారిపోయినా కానీ మళ్ళా నిలబడాలి. మనకి అష్టోత్తరాలు చదివేప్పుడు ఓం అచ్యుతాయ నమః అనే నామం ఉంటుంది. ఆ నామాన్ని చదువుతారు. ఆ నామాన్ని ఎందుకు చదువుతారు ఎక్కువసార్లు? కొంతమంది అయితే 108 సార్లు చదువుతారు రోజుకి ఆ ఒక్క నామాన్ని. ఎందుకంటే చ్యుతి అంటే జారిపోవడం, అచ్యుతుడు అంటే జారిపోకుండా చేసేవాడు. ఎక్కడి నుంచి జారిపోకుండా మనం ఏ లక్ష్యం మీదనైతే దృష్టి కేంద్రీకృతం చేసామో, మన యొక్క గోల్ ఏదైతే ఉందో, మన టార్గెట్ ఏదైతే ఉన్నదో, ఆ లక్ష్యం నుండి మనం జారిపోకుండా ఉండటం కోసం శక్తిని ప్రసాదించేటువంటి వాడు అచ్యుతుడు. అందుకే ఓం అచ్యుతాయ నమః అని రోజుకు 108 సార్లు మంత్రానుష్ఠానం చేయటం అనేటువంటిది చాలామంది చేస్తూ ఉంటారు. అదే అంటే లక్ష్యాన్ని చేరాలనుకునేటువంటి, ఇప్పుడు మనం ఉన్నాం అనుకోండి, మన లక్ష్యం జన్మరహితం, వాళ్ళ లక్ష్యం ఉద్యోగం, ఫైనాన్షియల్, మా పెళ్ళి, పిల్లలు, వాళ్ళ భవిష్యత్తు, ఇవన్నీ టార్గెట్స్ ఉంటాయి మీకు. మనకి పెద్ద అయిన తర్వాత
పిల్లల పెళ్ళిళ్ళు అయిపోయినాయి అనుకోండి, ఇంక మనకేముంటుంది బాధ్యత? ఎక్కడైనా కూర్చొని రామకృష్ణ అని అనుకోవచ్చు. కానీ అలా అనుకోమన్నమాట. పిల్లగాళ్ళు వాళ్ళ తెలివితో వాళ్ళు బ్రతుకుతున్నప్పటికి కూడా వీళ్ళు సలహా ఇచ్చే ప్రయత్నం చేస్తూ ఉంటారు. వాళ్ళ కొడుకు అంటాడు, నాన్న నీకు తెలియదు లేవే, ఇది వెనకటి పద్ధతి కాదు, ఇది నీకు మా అమ్మాయిగా నీకు దండం పెడతా, కదలకుండా కూర్చుంటాడు. కూర్చుంటాడా, కాసేపు అయి మళ్ళీ ఏదో అంటాడు. నేను చెప్పినా వెనకట ముచ్చట్లో చెప్పమాక అంటాడు. నీ ఎంత మూట వ్యవహారం అంటాడు. అయినా కానీ ఆగుతురా, మళ్ళీ వెళ్తారు. నేను ఇట్లా కాదు ఆయన. అనుభవం అక్కడ చదువు లేదు కానీ అనుభవం ఉంది. పిల్లవాళ్ళకి ఆ అనుభవంతో అవసరం లేదు. అనుభవం అవసరమని గుర్తించినటువంటి వాడు వినియోగించుకుంటాడు తల్లిదండ్రులని. అవసరమని అది తెలియనటువంటి వాడు అహంకారంతో లేకపోతే రకరకాల ఆలోచనలతో ఉండేటువంటి వారు తల్లిదండ్రుల బలాన్ని, తల్లిదండ్రుల యొక్క సామర్థ్యాన్ని వినియోగించుకోలేనటువంటి వాడు అక్కడ ఆగిపోతాడు. 2 మాటలు చెప్పి మాకు ఎట్లా అంటే, ఒక పిల్లవాడిని మీరు వినే ఉంటారు. ఒక పిల్లవాడిని ఒక చోట నిల్చోబెట్టారు. వాళ్ళకి ఒక టాస్క్ ఇచ్చారు. ఒకటి పెద్ద రాయి ఉందన్నమాట. పెద్ద రాయి ఉంటే, నాన్న నీ బలాన్ని మొత్తం వినియోగించి ఆ రాయిని కదిలించు అన్నారు. నీ బలాన్ని మొత్తాన్ని వినియోగించి రాయిని కదిలించు అన్నారు. ఫస్ట్ చూస్తే రాయి ఊరికిన డొల్లుదని ఇట్లా అన్నాడు, డొల్లలేదు. ఏలుగు డొల్లలేదు. చెయ్యి పెట్టి ఇట్లా అన్నాడు, డొల్లలేదు. మళ్ళీ ఈ చెయ్యి పెట్టి అన్నాడు, డొల్లలేదు. 2 చేతులు పెట్టి గట్టిగా పెట్టిండు, కదలేదు. అప్పుడు తండ్రి ఏమంటుండు, చిన్న నీ బలం మొత్తాన్ని ఉపయోగించినట్టు అలా రాయినాడు. మొత్తాన్ని వినియోగించిండు, గట్టిగా నెట్టిండు, అయినా కదలలేదు. నాన్నగారు కొంచెం కూడా కదలట్లేదు అన్నాడు. అదే చెప్తున్నాను, నీ బలం మొత్తాన్ని వినియోగించన్నాడు. నా బలం మొత్తం వినియోగిస్తున్నా, కదలట్లేదు అన్నాడు. నా బలం మొత్తం వినియోగిస్తున్నా, కదలట్లేదు అన్నాడు. ఇంతేనా నీ బలం అన్నాడు. అవును ఇంతే అన్నాడు. ఇంతకంటే లేదన్నాడు. బాగా ఆలోచించుకున్నాడు. ఇంతకంటే బలం లేదు నాన్నగారు, నేను ఇంతకంటే బలాన్ని వినియోగించలేను, నా బలం ఇంతే అన్నాడు. అంతేనా నీ బలం? అప్పుడు తండ్రి చెప్తాడు, నాన్న నీ బలం ఇది కాదు, నీ బలం ఇంతవరకే పరిమితం కాదు. నీ బలం నేను నీ బలం కాదా? మీ అమ్మగారు నీ బలం కాదా? మీ అన్న నీ బలం కాదా? మీ చెల్లి నీ బలం కాదా? మీ తమ్ముడు నీ బలం కాదా? ఇంతమంది నీ బలం ఉంటే మమ్మల్ని వినియోగించుకోకుండా నువ్వొక్కడవే రాయినెట్టి బలం లేదు అయిపోయిందంట. పట్టని చెప్పి వాళ్ళ అన్న ఒక్కడే వెళ్ళి ఇలా నెట్టాడు, వెంటనే కదిలింది రాయి. నువ్వు మీ సోదరుడు, మీ జ్యేష్ఠ సోదరుడు యొక్క బొక్క బలాన్ని వినియోగించుకుంటే నా రాయి కదిలింది. మేమందరం కూడా రావాల్సిన అవసరం లేకుండా పోయింది. బలం అంటే నువ్వు ఒక్కడే అనుకొని ఏకాకిగా జీవిస్తున్నాడు మనిషి. సినిమా పాట కూడా, జగమంత కుటుంబం నాది, ఏకాకి జీవితం నాది అన్నట్లు ఈ లోకంలో ఉన్న వాళ్ళ పరిస్థితులు అలా మారిపోతున్నాయి. చుట్టూ జనం ఉన్నా కానీ వాడు ఏకాగ్గానే ఉంటుండనమాట. ఎక్కడ ఏకాగ్గా ఫోన్ పట్టుకున్నట్టే చూస్తున్నాడు అనమాట. ఇంట్లో 4 ఉంటే 4 కుర్చీలు 4 మూలకి వేసుకొని చూస్తున్నారు. చుట్టం వచ్చిండు, చుట్టం వస్తే మంచీలు ఎవరు ఇవ్వాలో తెలియట్లేదు ఆ వచ్చిన చుట్టానికి. నువ్వు ఇపో అంటే నువ్వు ఇపో అంటే నువ్వు ఇపో అని చెప్పి వాళ్ళు అనుకుంటుంటే చుట్టం కాసేపు నిల్చొని వాడి దారిని వాళ్ళు వెళ్ళిపోయింది. చుట్టూ అంతమంది ఉన్నా కానీ మనిషి ఏకాకిగానే ఒంటరితనంతో జీవిస్తున్నాడు. ఎందుకంటే మనిషి చుట్టూ ఉన్నటువంటి వాళ్ళ యొక్క బలాన్ని వినియోగించుకోలేని పరిస్థితిలో ఉన్నాడు. బలాన్ని వినియోగించుకోవాలి. ఇప్పుడు మనం బలాన్ని మన బలం కాదు, గురు బలం. మనం ఎవరి బలం వినియోగించుకోవాలా? గురుబలం, గురువు యొక్క జ్ఞానాన్ని, గురువు యొక్క బలాన్ని వినియోగించు వారి యొక్క జ్ఞానంతో వారు చెప్పినటువంటి పద్ధతిగా జీవించేటువంటి ప్రయత్నం చేయాలి. అప్పుడు మనం లక్ష్యాన్ని చేరుకుంటాం. అలాగే కదా. టీసీపీసీ అని ఉంటుంది, మీరు వినే ఉంటారు. టీసీపీసీ మనిషి సక్సెస్ కావాలంటే టెంపరీ కట్స్, పర్మనెంట్ కట్స్ అని ఉంటాయి. కొన్నిటిని కట్ చేసుకోవాలి, కొన్నిటిని పర్మనెంట్గా కట్ చేసుకోవాలి. ఎలాంటివి? దుర్వ్యసనాలు ఉన్నాయి అనుకోండి. దుర్వ్యసనాలు అంటే పీసీ, పర్మనెంట్ కట్స్. వాటిని పూర్తిగా డ్రగ్స్కి లేకపోతే ఇంకా వేరే రకరకాల డ్రింక్స్ కానీ ఇలాంటి వాటికి పూర్తి స్థాయిలో కట్ చేసుకోవాలి. ఇవి పర్మనెంట్ కట్స్. టీసీ అంటే టెంపరీ కట్స్. రేపు ఎగ్జామ్ ఉంది, లేకపోతే 2 రోజుల్లో ఎగ్జామ్ ఉంది, ఫ్రెండ్ వాళ్ళని చుట్టాలు ఎవరిదో పెళ్ళి ముఖ్యమా, చదువుకోవటం ముఖ్యమా? టెంపరీ కట్ చేసుకోవటం. ఎగ్జామ్ అయిన తర్వాత వెళ్ళి ఒకసారి విజిట్ చేసి వాళ్ళని కలిసి రావటం టెంపరీ కట్. వాళ్ళ ఫేవరెట్ హీరోది సినిమా రిలీజ్ అవుతుంది, 3 రోజుల్లో ఎగ్జామ్. ఇప్పుడు సెలబ్రేషన్స్ కోసం
3 రోజులు చదువు వదులుకేసుకొని వాళ్ళ సెలబ్రిటీ మీటింగుల చుట్టూ తిరగటం, సినిమా హైలైట్స్ కోసం తిరగటం అది ముఖ్యమా? చదువుకోవటం ముఖ్యం. టీసీ టెంపరీ కట్ చేసుకోవాలి దాన్ని. పెళ్ళిళ్ళు, ఫంక్షన్లు, ఫ్రెండ్స్ అన్నిటినీ టెంపరీ కట్. సుఖాలు కూడా లక్ష్యాన్ని చేరుకునేదాకా సుఖాలను కూడా కట్ చేసుకొని లక్ష్యమునంది దృష్టిని కేంద్రీకరించి మనం ఆ ప్రయత్నం చేస్తే అలా వాళ్ళ ఎడ్యుకేషన్లో ఆ స్థితికి చేరుకుంటారు. మన గురువు చెప్పినటువంటి లక్ష్యాన్ని మనం చేరుకునేటువంటి ప్రయత్నం చేయాలి. అలా మనం ప్రయత్నం చేసినప్పుడు వారి అనుగ్రహం మన మీద ప్రసరితమై మనకున్నటువంటి దోషాలన్నీ తొలగిపోయి సరైన మార్గంలో అడుగులు వేసి లక్ష్యాన్ని చేరుకుంటాం. జయతల సద్గురు ప్రభు మహారాజ్. అందరికీ జయ గురు. మరిన్ని ఆధ్యాత్మిక రహస్యాల కోసం అచల బోధ, ఆత్మబోధ, భగవద్గీత, అలాగే పండుగల్లో దాగిన అర్థాలు, అంతరార్థాల కోసం మరియు యోగము, ధ్యానము మొదలైన అనేక ఆధ్యాత్మిక తెలుగు ప్రవచనాల కోసం క్రింద ఉన్నటువంటి రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ను క్లిక్ చేయండి. అలాగే ప్రక్కనే ఉన్నటువంటి గంట సింబల్ను నొక్కండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు షేర్ చేయండి. జై గురు.